అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదాంత్ క్రియేటివ్స్. ఈరోజు అయితే ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసినండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు స్టోరీలో మనము అమలాకి ఏకాదశిని గురించి అయితే తెలుసుకుందామండి. ఏకాదశి అంటే విన్నాం, కానీ ఈ అమలాకి ఏకాదశి అంటే ఏమిటి? ఆ రోజున ఉసిరి చెట్టుని దేవుడులా ఎందుకు పూజిస్తారు? ఒక దొంగ జీవితాన్ని మార్చేసిన ఒక రాత్రి వెనుక ఉన్న రహస్యాన్ని ఈ స్టోరీలో అయితే తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకే చూడండి, అప్పుడే మనకి ఫుల్ స్టోరీ అనేది అర్థమవుతుంది. ఒకానొకప్పుడు వైదీశ నగరం అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ధర్మపరుడు భక్తుడు అయిన చిత్రరథ మహారాజు అనే రాజు పాలకుడిగా ఉండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. రాజ్యంలోని ప్రజలందరూ కూడా భగవంతునిపై విశ్వాసంతో జీవించేవారు. ఒకసారి పాల్గొన శుక్లపక్ష ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎంతో ఘనంగా పూజలు చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. రాజ్యంలో ఉన్న పెద్ద ఉసిరి చెట్టు కింద ఒక మండపాన్ని కట్టించి అందులో అందరినీ ఆహ్వానించాడు. అక్కడ ప్రజలందరూ కలిసి ఉపవాసం చేశారు, భజనలు చేశారు, విష్ణుస్వామిని ప్రార్థించారు, ఉసిరి చెట్టుకు దీపారాధన చేశారు. రాత్రంతా అందరూ కలిసి జాగరణ చేసి భగవంతుని కీర్తనలు కూడా పాడారు. అక్కడికి ఒక దొంగ కూడా వచ్చాడు. అతడు భక్తి కోసం రాలేదు, దొంగతనం చేయడానికి వచ్చాడు. అక్కడ జరుగుతున్న పూజలను చూసి ఆశ్చర్యపోయాడు. భజనలను విన్నాడు. ఉపవాసం చేయాలని అతనికి ఉద్దేశం లేకపోయినా భోజనం దొరకక అతను కూడా ఉపవాసంగానే ఉన్నాడు. అతని మనసులో మార్పు మొదలైంది. ఇంతమంది నిజమైన భక్తితో ప్రార్థిస్తున్నారు, నేను మాత్రం పాపాలు చేస్తున్నాను అని ఆలోచించాడు దొంగ. రాత్రి ముగిసిన తర్వాత రాజు అన్నదానం చేయించి అందరినీ సంతోషంగా ఇంటికి పంపించాడు. అందులో దొంగ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దొంగ చనిపోతాడు. అతని పాపాల కారణంగా యమదూతలు అతన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడికి దేవదూతలు వచ్చి ఇలా అంటారు: అతడు అమలాకి ఏకాదశి రోజున భజన చేశాడు, ఉపవాసం చేశాడు, భక్తి గీతాలు విన్నాడు, భగవంతుని ప్రార్థించాడు, కాబట్టి అతనికి స్వర్గలోకం లభిస్తుందని చెప్పారు. అతను పాపి అయినప్పటికీ అతను చేసిన ఒక్కరోజు పూజ అతని జీవితాన్నే మార్చేసింది. తర్వాతి జన్మలో రాజకుమారుడిగా పుడతాడు. మంచి గుణాలతో జీవించి చివరికి మోక్షాన్ని పొందుతాడు. ఉసిరి చెట్టు కింద జరిగిన ఆ అద్భుతం నేటికి అమలాకి ఏకాదశి మహిమగా నిలిచిపోయింది. అందుకనే ఈ అమలాకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.